హలో అందరికి. డేట్ ఎక్స్టెండ్ అయిందని చెప్పినా చాలా మంది హ్యాపీగా ఫీల్ అయినారు. చాలా మంది అప్లై కూడా చేసినారు. కానీ స్టిల్ చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఎక్కడ అప్లై చేయాలి, ఎట్లా అప్లై చేయాలి అనేసి. సో ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మేజర్ గా ఎప్పటి వరకు మన డేట్ ఎక్స్టెండ్ అయిందని అంటే August 7th. సో మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది అనేది ఛాన్స్ లేదు. సో కేర్ఫుల్ గా ఉండండి. అన్ని డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. సో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే స్టూడెంట్ సిగ్నేచర్ ఉండాలి, పేరెంట్ సిగ్నేచర్ ఉండాలి, ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్ కార్డ్ ఉండాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ఇంపార్టెంట్. రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా అప్లై చేసుకోండి. సో మేజర్ గా మనకు కావాల్సినవి ఈ 4 డాక్యుమెంట్స్. ఎక్కడ అప్లై చేయొచ్చు అని అంటే అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే అప్లై చేయాలి. సో నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చిన. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, దాని త్రూ అప్లై చేసుకోండి. సో మీరు మీ సేవకి వెళ్ళాల్సిన అవసరం లేదు. జనరల్ గా మనం ఫోన్ లో కూడా చేసుకోవచ్చు. కొంచెం కన్వీనియంట్ గా ఉండాలని అంటే డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ యూజ్ చేస్తే బెటర్. ఇవన్నీ స్కాన్ కాపీస్, లైక్ ఆల్రెడీ సిగ్నేచర్ చేసిన దాన్ని, మీ సిగ్నేచర్, పేరెంట్ సిగ్నేచర్, ఇంకా స్టూడెంట్ ఫోటో, ఇవన్నీ స్కాన్ చేయండి. లైక్ సాఫ్ట్ కాపీ మాత్రమే, ఎందుకంటే ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే ఉంది, ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది లేదు కాబట్టి. సో అన్ని స్కాన్ చేసుకుని పెట్టుకుంటే బెటర్. ఇన్ కేస్ ఎవరన్నా మేము ఆన్లైన్ లో ఫిల్ చేసుకోలేము, ఎక్కడైనా మిస్టేక్స్ వెళ్తాయి, ఇన్ కేస్ రిజెక్ట్ అవుతుంది ఏమన్నా భయం అయితే, సో మీకు ఇంకో ఆప్షన్ ఏంటిది అని అంటే మీరు డైరెక్ట్ స్కూల్కి వెళ్ళొచ్చు. మీకు నియర్ బై లో ఉన్న నవోదయకి వెళ్తే అక్కడ నవోదయ స్కూల్లో వాళ్ళే మీరు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తారు. మళ్ళీ ఎక్కడ ఎవరైనా మనీ పే చేయమని అడిగితే చేయకండి, ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఈజ్ ఆల్సో ఫ్రీ.